నామస్మరణ చెయ్యాలి. గంగా అవతరణ ఘట్టాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఒకప్పుడు సగర చక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నింద చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు. నాశనం చేసేయడానికి మహాపురుష సంకల్పం ఒకటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిల మహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళు తెరిచి చూశారు. సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హుంకరించారు. అంతే, వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే 60,000 మంది బూది కుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్లు పట్టుకు వస్తున్నాడు. అప్పుడు గరుత్మంతుడు, ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ల భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమి మీదకు ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి వీళ్ల దాహం తీరి వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకములను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీటితో జలతర్పణ చేయకు అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగ పెట్టుకున్నారు. ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాల పాటు పడిపోయిన సందర్భం ఏదైనా ఉంది అంటే అది ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదై అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జలతర్పణములు లేవు, పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది. అప్పుడు భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీకేమి కావాలి అని అడిగాడు. భగీరథుడు, ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవి చిన్నముగా వంశం జరుగుగాక. రెండవది, నాకు ముందు తరములలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాళ గంగను విడిచిపెట్టు అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షమై నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీద నిలబడ్డాడు. శంకరుడి కోసం తపస్సు చేసే ముందుగా గంగామాత గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆఖరికి గంగామాత ప్రత్యక్షమై నేను భూమిపై నిలవాలంటే నన్ను నా వేగాన్ని ఆపగలిగే శక్తి ఎవరికుంది అని అడగగా అప్పుడు శంకర భగవానుడు హిమవత్ పర్వతం మీద నిలబడడం జరిగింది. అప్పుడు గంగ అనుకుంది, నేను ఈయన తల మీద పడి ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకొని వెళ్ళిపోతాను అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగళములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. ఇప్పుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీద నుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందు సరోవరంలో పడింది. బిందు సరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం అన్నమాట.
అక్కడి నుండి 7 పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. దేవతలందరూ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళ్తుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్ను మహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్ను మహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్ను మహర్షి కోపంతో గంగనంతటిని అవపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగా కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్ను మహర్షిని ప్రార్థించాడు. అప్పుడు జహ్ను మహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. ఇలా చివరకు పాతాళ లోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటి మీద నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు. వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగిలించుకుని, భగీరథ, ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. అన్నింటినీ మించి ఇన్ని కష్టాలకి ఓర్పుతో గంగ పాయను పాతాళమునకు తెచ్చావు గనుక ఈ పాయకు భగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు. సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికి ఫలశ్రుతిని చెప్పలేదు. ఎవరైతే ఈ గంగా అవతరణ ఘట్టాన్ని విన్నారో వారికి తెలిసి కానీ తెలియక కానీ ఎన్ని పాపములు చేసిన వారైనా సరే నమ్మి గంగా అవతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాద పద్మములను ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగా అవతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి. వారు ఇంతకు పూర్వం చేసిన ఎన్ని పాపములు అయినా సరే బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, చిరంజీవులు అవుతారు. అపమృత్యు దోషాలు ఉండవు, చక్కటి కీర్తిని పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానం కలిగి వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడుగా మారుతున్నాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమైనది. నమఃశివాయ చ నమఃశివాయ. నమో నారాయణాయ.